ఇప్పుడు జరిగిన సంఘటన ఒకటి చెప్పనా అండి మీకు. 100 రూపాయలు అట్టిపండ్లు ఇచ్చాను. 100 రూపాయలు అట్టిపండ్లు తీసుకొని ఫోన్ పే చేస్తానని చెప్పి ఫోన్ ఇలా గెలికి వచ్చేసినాయి అని చెప్పి బండెక్కి వెళ్ళిపోయింది. నేను తీరా చూస్తే ఆ స్పీకర్ మోగలేదు. ఒకవేళ లేటుగా వస్తుంది కదా, ఒక్కొక్క ఫోన్కి స్పీకరు లేటుగా వస్తుంది. అలా స్పీకర్కి రాలేదు. నా ఫోన్లో ఉన్న మెసేజ్ వచ్చింది అని చూసుకొని 2 అడుగులు ఇలా వేసేసరికి వెళ్ళిపోయిండు. 100 రూపాయలు బోనీ బేరం. ఇలా ఎందుకు చేయాలి అనిపించిద్దండి. అట్టిపండ్లు తీసుకొని, అట్టిపండ్లే కాదు ఏదైనా తీసుకున్న తర్వాత వాళ్ళకి ఇచ్చే డబ్బులు ఇవ్వకుండా మోసం చేసి ఎగ్గొట్టాలని ఎందుకు అనిపించిద్ది చెప్పండి. దేనికి అలా మోసం చేసేది? కారణం ఏంటి? 100 రూపాయల వల్ల బాగుపడేది ఏముంది? 100 రూపాయల వల్ల నువ్వు బాగుపడేది ఏముంది ఎదుటి వాళ్ళని మోసం చేసి? అలా ఎవరైనా సరే, తమ్ముళ్ళు, అన్నలు, ఎవరైనా అలా మోసం చేయమాకండి. ఎదుటి వాళ్ళని మోసం చేస్తే ఇప్పుడు ఆ క్షణం మీరు సంతోషంగా ఉంటారు, డబ్బులు వచ్చినాయి, ఆ క్షణం వెళ్ళిపోయింది అని అనుకుంటారు. కానీ చాలా తీరని ఘోరాల పాలవుతారు, తీరని నష్టపోతారు. మీరు గుర్తుపెట్టుకోండి.